గురుగారు, ప్రతి యుగానికి కాలపరిమితి ఉంటుందని అంటారు. ఈ యుగాల యొక్క కాలపరిమితిని తేలికగా గుర్తుపెట్టుకోవటానికి ఏదైనా విధానం ఉందా? సంవత్సరము అంటే 365 రోజులు ఇలా చెప్తాం మనం. అలాగే యుగము అంటే ఎన్ని సంవత్సరాలండి? 4,32,000 సంవత్సరాలు ఒక యుగం. ఇప్పుడు మనం కలియుగంలో మనం బతుకుతున్నాం. దీనికి ముందున్నటువంటిది కృతత్రేత ద్వాపర కలియుగాలు అంట 4 అంటాం కదా. కాబట్టి దీనికి ముందున్నది ద్వాపరం. దీనికి 4,32,000 సంవత్సరాలు ప్రతి యుగం. కొత్త యుగం 4,32,000 సంవత్సరాలు. అది ఇంకొక యుగం త్రేతాయుగం, దానికి కూడా 4,32,000 సంవత్సరాలు. ఈ యుగాలన్నింటినీ కలిపితే మహాయుగము అని అంటారు. ఎంత తేలిక చూడండి గుర్తుపెట్టుకోవటం. 4,32,000 సంవత్సరాలు అనేటువంటి ఒక అంకెని గనక నువ్వు గుర్తుపెట్టుకుంటే ఈ 4టిని కలిపితే గనక నీకు ఇది ఒక మహాయుగం అనేది నీకు ఏర్పడుతుంది. కాబట్టి అన్ని వేల సంవత్సరాలు అని మనకి వెంటనే వస్తుంది. కల్పం, ఇన్ని యుగాలు కలిస్తే కల్పం అని ఒక లెక్క. అలాగే బ్రహ్మగారికి కల్పాంతం. ఇట్లా ఒక్కొక్కటి ఇలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవటానికి మన ప్రాచీనులు చక్కటి లెక్కలు చెప్పారు. మనం ఏంటంటే అంత దూరం వెళ్ళలేక తేలిగ్గా మనకి ఇంత ఎవడు గుర్తుపెట్టుకుంటాడు, యుగం 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 అంటున్నాడు అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఎంత తేలిగ్గా ఉందో చూడండి అమ్మ. ఈ తేలిగ్గా ఉన్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని యుగానికి ఇన్ని సంవత్సరాలు అని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవడడిగినా సరే వెంటనే లేచి నిలబడి మనం సమాధానం చెప్పవచ్చు. ఏంటండి ఇలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి ఎందుకు చెప్పారు మన వాళ్ళు? ఒక్కొక్క యుగానికి అన్ని వేల సంవత్సరాలే ఎందుకు పెట్టారు అని అంటే, ప్రతి మనిషి ప్రతి యుగంలోనూ స్వభావం మారకుండా ఉంటుంది. కాబట్టి కాలం కూడా అంతే పరిమితితో ఉంటుంది. కాలం మనిషిలో ఉండేటువంటి స్వభావం మీరు కృతయుగం దగ్గర నుంచి త్రేతాయుగం దగ్గర నుంచి ద్వాపర యుగం దగ్గర నుంచి కలియుగంలో కానీ మనిషి యొక్క మూలం ఏమిటో ఆలోచించండి, మనిషి యొక్క స్వభావం ఏమిటో ఆలోచించండి. ఎక్కడో ఒక చోట ఒక సమాన లక్షణం. అక్కడ దేవతామూర్తి ఒక మానవుడి కింద జన్మించినా వాడిలోనూ స్వభావ లక్షణం ఉంటుంది. అదే కృతయుగంలో ఏ లక్షణంతో ఉన్నాడో, త్రేతాయుగంలో ఏ లక్షణంతో ఉన్నాడో మనిషి, ద్వాపర యుగంలో ఏ లక్షణంతో ఉన్నాడో స్వార్థం అనేటువంటి లక్షణం, ఆ స్వార్థం అనేటువంటి లక్షణం కలియుగంలో కూడా ఉంది. కాదు ప్రమాణంలో తేడా బాగా తక్కువ మిగతా యుగాల్లో ఉంది, ఈ యుగానికి వచ్చరికి ఎక్కువైంది. కానీ మూలాంశం మాత్రం ఒక్కటే. కాబట్టి ఈ యుగాలన్నీ కూడా ఒకే పరిమితితో అందుకని ఉన్నాయి. ఎందుకంటే మనిషి లక్షణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి, జీవి యొక్క లక్షణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ యుగాలు కూడా సమానమైనటువంటి ఒక పరిమితితోటి ఉన్నాయి అని చెప్పి పెద్దవాళ్ళు పేర్కొన్నారు.